హలో గాయ్స్, సడన్ గా నేను సీత తెల్లవారి 5 గంటలకే తిరుపతికి అయితే బయలుదేరాము. ఆ పొగ మంచుల్లో అప్పుడప్పుడే వస్తున్న సూర్యుడు ఆ చలికి తట్టుకోలే ఇదిగో ఇలా స్వెటర్లతో వెళ్తున్నాం మేము తిరుపతికి. అసలు అంత పొద్దున తిరుపతికి వెళ్లాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారా? సీతకి బ్యాంక్ ఎగ్జామ్ ఉండడం వల్ల వెళ్ళామండి. ఇదిగో అదే ఎగ్జామ్ సెంటర్. ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఎంతో మంది నిరుద్యోగులు ఒక్క ఉద్యోగం కోసం ఎంతగా కష్టపడుతున్నారు అని. ఇంకా ఎగ్జామ్ టైం ఉండడం వల్ల టిఫిన్ అయితే చేసాము, కానీ టిఫిన్ అయితే వరస్ట్ గా ఉంది. అలా సీత ఎగ్జామ్ రాయడానికి వెళ్తే నేను ఒకనే ఖాళీగా బయట ఏం చేయాలని చెప్పి అలా తిరుపతి జూ పార్క్ అయితే వెళ్ళాను. చాలా జంతువులు అయితే ఉన్నాయి లోపల. ఇంకా సీత ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చాక సీత వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళాం. అలా అక్కడికి వెళ్ళి మన RX100 సిరీస్ షూట్ కొంచెం పెండింగ్ ఉంటే వాళ్ళ ఇంట్లోనే షూట్ చేశాను. వచ్చిన పని అంతా అయింది. ఇంకెలాగో వచ్చాం కదా, షాపింగ్ అయినా చేసుకుని వెళ్దామని తిరుపతి డిమార్ట్ కి అయితే వెళ్ళాము. అలా డిమార్ట్ లో షాపింగ్ చేశాక సబ్స్క్రైబర్లు చాలా మంది గుర్తుపట్టి మరీ మాట్లాడారు. 2 గంటలకు షాపింగ్ కోసం లోపలికి వెళ్ళిన మేము 6 గంటలకు బయటకు వచ్చాం. ఆడవాళ్ళతో షాపింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఫైనల్ గా ఇంక సీత తను చేసుకోవాలి షాపింగ్ అంతా చేసుకునేసింది. ఇంకా మేము అక్కడ నుంచి తిరుపతి నుంచి ఇంటికి అయితే బయలుదేరేసాము. తెల్లవారి సూర్యుడు ఉదయించక ముందే వెళ్ళిన మేము సాయంత్రం సూర్యుడు అస్తమించేదాకా తిరుపతిలో నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళాం. ఈ వీడియో ఎంతేనండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాని ఫాలో చేసుకోండి ప్లీజ్.